నేనైతే చాలా హే చాలా గాయ్స్, వెల్కమ్ బాగున్నాను. బ్యాక్ టు అవర్ ఈరోజు ఛానల్. మనకి ఎలా ఉన్నారు అందరూ అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి అంటే ఈరోజు ఆల్రెడీ మంచి మీరు చూసే కొత్త ఉంటారు వీడియోతో అయితే టైటిల్. సో ముందుకొచ్చేసాను. సో హే గాయ్స్, ఈరోజు మన టాపిక్ హ్యాండ్స్ ట్యాన్ రిమూవర్ అనమాట. సో చూస్తున్నారు కదా మనకి వేరియేషన్ ఎంతగా ఉందో. సన్ ట్యాన్ వల్ల మనకి ఇలా బ్లాక్నెస్ అనేది అవుతుంది. మనం ఫేస్కి కేర్ తీసుకుంటాం కానీ హ్యాండ్స్కి అయితే కేర్ తీసుకోలేం. సో సన్ ట్యాన్ చాలా ఎక్కువగా ఉంది. మనం లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాము. యూస్ చేసినా సరే మనకి రిజల్ట్ అనేది రాదు. సో ఇప్పుడు ఈ సింపుల్ హోమ్ రెమెడీతోని ఎలా చేసుకోవాలి, ఎలా మనం క్యూర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. ఇఫ్ యు ఆర్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి. చిన్న చిన్న ఐటమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాఫీ పౌడర్ తీసుకున్నాను. సో కాఫీ పౌడర్ తర్వాత బేకింగ్ సోడా తీసుకున్నాను. అండ్ దెన్ బేసన్ తీసుకున్నాను, శనగపిండి తర్వాత షుగర్ అప్లై చేసుకున్నాను. సో షుగర్ అప్లై చేసుకున్న తర్వాత కర్డ్ అనేది తీసుకున్నాను. ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్, 1 టీ స్పూన్స్ మాత్రం తీసుకున్నాను. బట్ కర్డ్ మాత్రం కొంచెం ఎక్కువ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ లాస్ట్లో లెమన్ అనేది యాడ్ చేసుకున్నాను. సో వీటిలోని ప్రాపర్టీస్ ఎంత మంచిగా మనకి వర్క్ అవుతాయో మీ అందరికీ తెలిసిందే. సో కాఫీ అంటే మనకి ట్యాన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బేసన్ అంటే ఎప్పటి నుంచో మనకి స్క్రబ్బింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో షుగర్ కూడా స్క్రబ్బింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బేకింగ్ సోడా డీప్ క్లిన్జింగ్ అయితే పర్ఫెక్ట్గా చేస్తుంది. సో కర్డ్ ఏంటి అంటే ఇవన్నీ కొంచెం రఫ్గా ఉంటాయి కాబట్టి స్మూత్గా చేయటానికి మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. లాస్ట్ వన్ లెమన్. సో లెమన్లో ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకి ట్యాన్ అనేది ఇమీడియట్గా రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదేంటి అంటే మనం ఈ ప్యాక్ నాకు ఓన్లీ 1 సిట్టింగ్లోనే రిజల్ట్ వచ్చింది. నేను అప్లై చేస్తున్నాను. రిజల్ట్ అనేది మీరే చూడొచ్చు. నిజంగా నేనైతే షాక్ అయ్యాను. సో చూస్తున్నారు కదా నా హ్యాండ్స్ అయితే కొంచెం డార్క్గానే ఉంటాయి. నా హ్యాండ్స్ మీద నేను ట్రై వేశాను. సో చూడండి మొత్తం అంతా నీట్గా అప్లై చేసేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ వరకు అలానే ఉంచేయాలన్నమాట. సో మన హ్యాండ్స్కి అనేది నీట్గా అప్లై చేసేసుకున్నాం. ఇది ఓన్లీ హ్యాండ్స్కే కాదండి, మనకి లెగ్స్కి ఉన్న అండ్ నెక్ దగ్గర బాగా సన్ ట్యాన్ ఉన్నా సరే మీకు యూజ్ అవుతుంది. ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో అయితే మీకు బ్లాక్గా ఉంటుందో ఆ ప్లేస్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వితిన్ 1 అప్లికేషన్లోని మీరు రిజల్ట్ అనేది డెఫినెట్గా చూస్తారు. మీ హ్యాండ్స్ స్మూత్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే 1 కలర్ చేంజ్ అవుతుంది. నేను చాలా చేంజ్ అవుతుందని చెప్పను, బట్ 1 కలర్ మాత్రం డెఫినెట్గా చేంజ్ అవుతుంది. ఇలా మీరు 3 డేస్కి వన్స్ మీరు చేసుకున్నట్టయితే మీకు బెటర్ రిజల్ట్స్, మోర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 6 అవర్స్ వరకు సోప్ అనేది యూజ్ చేయకూడదు. ఇదే కాదండి, ఏ హోమ్ రెమెడీ అయినా మనం యూజ్ చేసినప్పుడు 6 అవర్స్ అనేది మనం యూజ్ చేయకూడదు. దీనివల్ల మనకి షైనింగ్ ఎంత మంచిగా వచ్చింది అంటే ట్రస్ట్ మీ గాయ్స్, సీరియస్లీ చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి నేచురల్ టిప్స్ కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో క్రీమ్స్ కాస్ట్లీ ఉంటాయి, బట్ ఏంటి అంటే మనకి రిజల్ట్ అనేది రావడం కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోనే హ్యాపీగా మనం చేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత మంచి రిజల్ట్ అంటే వస్తుందంటే సీరియస్లీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇలా మొత్తం హ్యాండ్స్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అలా డ్రై అవ్వనివ్వాలి. సో నేను మొత్తం ఇప్పుడే కొంచెం రబ్ చేసుకుంటున్నాను అనమాట, అంటే స్క్రబ్ లాగా చేసుకుంటున్నాను. సో మొత్తం అంతా స్క్రబ్ చేసుకుంటున్నాను. బట్ మీరేంటి అంటే అప్లై చేసిన తర్వాత స్క్రబ్ చేసుకోవచ్చు. నేను బాగా ఇంకా కొంచెం ఎక్కువగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను కొంచెం లైట్గా అలా చేస్తున్నాను అనమాట. చేసిన తర్వాత మొత్తం హ్యాండ్స్ మొత్తం నేను అప్లై చేశాను. సో మీరు కూడా అప్లై చేయొచ్చు. ఎక్కడెక్కడైతే డార్క్గా ఉంటుంది, ఎక్కడెక్కడైతే సన్ ట్యాన్ ఉంటుందో అక్కడ మొత్తం ప్లేస్లో మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే డ్రై అయిపోయింది. 15 మినిట్స్ వరకు మనకి డ్రై అవ్వాలన్నమాట. 15 to 20 మినిట్స్ వరకు ఖచ్చితంగా డ్రై అవ్వాలి. సో ఇది ఏంటంటే మనం షుగర్ వేసాం కాబట్టి మనకి చాలా షైనింగ్గా వస్తుంది. సో ఇలా మనం మొత్తం కంప్లీట్గా హ్యాండ్ మొత్తం డ్రై అయిపోవాలి. సో డ్రై అయిపోయిన తర్వాత నేను జస్ట్
నార్మల్గా థంబ్‌నెయిల్ కోసం అని చెప్పి ఇది చేశాను. బట్ మీకు అవసరం లేదు. అండ్ నేను ఫస్ట్ కొంచెం ఫ్యూ డ్రాప్స్ నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాను. ఎంత బాగా చేసుకుంటున్నాను అంటే స్క్రబ్బింగ్ మనకి హ్యాండ్స్లో ఉన్న డెడ్ స్కిన్స్ అన్నీ పోవాలి అండ్ సన్ ట్యాన్ కూడా రిమూవ్ అయిపోయేంతలాగా చేసుకుంటున్నాను. లైక్ నేను ఒక 5 to 7 minutes వరకు స్క్రబ్బింగ్ చేసుకున్నాను. బికాజ్ మనం హ్యాండ్స్కి ఎక్కువగా కేర్ తీసుకోము అండ్ సెన్సిటివ్ పార్ట్ కూడా కాదు కాబట్టి కొంచెం ఎక్కువసేపే స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా పాసిబుల్ ఉంటే మీరు 10 minutes కూడా స్క్రబ్బింగ్ అనేది ఇవ్వచ్చు. సో హార్మ్ఫుల్ అయితే ఈ ప్రోడక్ట్స్ ఏమీ కాదు. జస్ట్ మీకు దీంట్లో బేకింగ్ సోడా ఉంది కాబట్టి మీకు వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ మీరు మిస్ కాకుండా చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. సో ఏ ప్రోడక్ట్ మాత్రం స్కిప్ అయితే చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ కర్డ్ లేదు అనుకున్న వాళ్ళు మీరు మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకేలా లెమన్ సూట్ కాదు అనుకున్న వాళ్ళు ఆ ప్లేస్లో టమాటా అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి 2 చేంజెస్ తప్ప ఇంకొకటి కూడా మీరు చేంజ్ అయితే చేసుకోకండి. సో యాజ్ ఇట్ ఈస్గా ఇలానే చేసుకోండి, మీకు రిజల్ట్ వస్తుంది. 100కి 200% రిజల్ట్ వస్తుంది. మీకు ఇంకా ఏమైనా టిప్స్ కానీ ఎలాంటివైనా టిప్స్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ టైం ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నా స్క్రబ్బింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో ఇప్పుడు నేను రిమూవ్ చేసుకుంటున్నాను, చక్కగా వాటర్తో రిమూవ్ చేసేసుకుంటున్నాను. సో మీకు లైవ్ రిజల్ట్ చూపించాలి కాబట్టి మీ దగ్గరే రిమూవ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ముందుకి ఇప్పటికీ వేరియేషన్ మీరే చూడండి. నేనైతే ఎటువంటి ఫిల్టర్ యాడ్ చేయలేదు, ఎటువంటి లైటింగ్ అయితే యాడ్ చేయలేదు. నేను ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే నేను ఉంచాను అనమాట. సో చూస్తున్నారు కదా రిజల్ట్ అనేది మీరే ఒకసారి చూడండి. జస్ట్ నాకైతే ఒక 2 shades వరకు నాకు రిజల్ట్ బాగా తెలిసింది. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది న్యాచురల్ టిప్. నేనైతే సూపర్ అంటే సూపర్ హ్యాపీగా ఉన్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి. అంతకన్నా ముందు ఏం చేయాలో మీ అందరికి తెలుసు కదా, ఫాస్ట్గా వెళ్ళి చేసేయండి. సో అండ్ కంప్లీట్గా ఇప్పుడు నేను మీకు హ్యాండ్ చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది అంటే ట్రస్ట్ మీ అండి, ఇది మీరు ఖచ్చితంగా చేయాల్సింది. నేను లైవ్ రిజల్ట్స్ అనేవి నేను మీకు చూపించాను. సో ఇది డెఫినెట్గా చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, సో ఫాస్ట్గా వెళ్ళి చేసేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.